మహేందర్ అనే వ్యక్తితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటాడు ఏంది? మహేందర్కి కాల్ చేస్తున్నాం, మాట్లాడదాం. అంటే క్షమాపణ చెప్పి ఒక వీడియో పెట్టిండు. సరే క్షమిస్తాం, పక్కన పెడదాం. క్షమాగుణం తెలంగాణలో ఉంది. కానీ ఆ క్షమాపణ అడిగేయడంలో కూడా వెటకారంగా అహంకారంగా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బిడ్డ చెప్తా ఉన్నాం, తప్పు చేసే తప్పని ఒప్పుకో, ఖచ్చితంగా క్షమిస్తుంది. క్షమాగుణం తెలంగాణలో అడుగడుగునా ఉంది. తప్పు చేస్తే క్షమాపణ అడిగితే క్షమాగుణం తెలంగాణలో అడుగడుగున ఉంది. ఒక్కరిద్దరు కాదు, ఆ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నేతలు. ఒక రాజకీయ నేత కల్వకుంట్ల కవితకు ఒక మాట మాట్లాడింది. ఒకసారి ఆ మాటలు వినిపిస్తా ఫస్ట్ మీకు. మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అనుకుంటా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయన బాగా తెలుసు దాని అర్థం. వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలుసుకుందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇది ఏమంటా ఉంది కల్వకుంట్ల కవితక్క? సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అడుగురండి, తప్పేముంది అందులో? ఆయనకు తెలుసున్న అంశాన్ని 10 మందికి చెప్పడంలో తప్పేముంది? అది కూడా హేళనగా తీసుకొని, అంటే సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అడగండి అని చెప్పేసి అంటేనే మీ మనోభావాలు తెచ్చుకొని ట్విట్టర్లో ట్వీట్లు, ప్రెస్ మీట్లు, కామెంట్స్ పెడతారు. అది బూతు పదజాలాలు. కల్వకుంట్ల కవితక్క ఒక మాటకు బూతు పదజాలాలతో కామెంట్లు పెట్టుకుంటా, ఆమె వ్యక్తిగత అంశాలను తీసుకుంటా చిప్పకూడు తిన్నావు అని చెప్పేసి ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా, చిప్పకూడు అనేక సందర్భాల్లో తింటారు. తప్పు చేసి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, తప్పు వాళ్ళ మీద నెట్టబడి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అనుమానంతో చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అక్రమాలు చేసి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అసలు అభంశుభ మెరగగా చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు. అనేక సందర్భాలు ఉన్నాయి. అమాయకులు కూడా చిప్పకూడు తిన్నారు. మహాత్మా గాంధీ చిప్పకూడు తిన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటా పోతే చిప్పకూడు తినని వాళ్ళు ఎవరు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవరు పెట్టిరో కూడా చెప్తా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అంట ఆయన ఏమంటా ఉన్నాడు, కల్వకుంట్ల కవిత గారు చిప్పకూడు అర్థం తెలుసా మీకు, చెప్తారా కొంచెం మా వాళ్ళకు, తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేమేమంటా ఉన్నామంటే, ఇక చిప్పకూడు మీరు నానార్థాలు మీరు చేసుకోవచ్చు కదా. ఇది ఆయన ప్రొఫైల్. ఏది? తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల క్షేమమైన అభివృద్ధి అని చెప్పేసి అంటాం. తాడేపల్లిలో చూసుకో, మరి తెలంగాణలో నీకేం పనే? తెలంగాణలో నీకేం పని? ఇక చిప్పకూడు గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా. నేనేమంటా ఉన్నా, చిప్పకూడు తిన్న వాళ్ళని అర్థం చెప్పంటా ఉన్నావు కదా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చిప్పకూడు తిన్నాడు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చిప్పకూడు తిన్నాడు. అంటే ఇలా కల్వకుంట్ల కవితక్క అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని చిప్పకూడు అర్థమైందో చెప్పండి మీరు ఆంధ్ర ప్రజలకు, ఆమె తెలంగాణ ప్రజలకు చెప్తా అని చెప్పేసి భావిస్తా ఉన్నారా? అర్థమైంది. అరే ప్రాంత అస్తిత్వం మీద ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రాంత భాష మీద, యాస మీద దాడి జరుగుతూ ఉందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె వ్యక్తిగత అంశాన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడతారా? ఎస్, కల్వకుంట్ల కవితక్క గారు తప్పు చేస్తే బరాబర్ మేము ప్రశ్నిస్తాం. మా ప్రాంత బిడ్డామే. ఈ ప్రాంత వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వాళ్ళ మీద పోరాటం చేస్తాం, జంగు సైరన్ ఉత్తం. కానీ మీరెవరు? మీకేం అవసరం? ఈ ప్రాంతపు నాయకుల పైన, ఈ ప్రాంతపు వ్యక్తుల పైన, ఈ ప్రాంతపు భాష పైన, యాస పైన, సంస్కృతి పైన నిత్యం దాడి చేస్తూ ఉంటామని చెప్పేసి అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ఊరికే లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా మార్చుకోనో ఎలా సమయం పడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చుకుంటాం. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, బరాబర్ వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము జర్నలిస్టులు ఉన్నాం, ప్రశ్నించడానికి ప్రజలు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, ఎర్ర సైనికులు ఉన్నారు, నీలి సైనికులు ఉన్నారు. మీరెవరు? మీకేం అవసరం ఇక్కడ? ఏమనంటే ఆ ప్రాంతం ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని చెప్పేసి మాట్లాడతారు పవన్ కళ్యాణ్. ఎస్, ఇండియాలో ఉంది కదా. ఎందుకు మరి ఈ విభేదాలు? ఎందుకు ఈ అక్రమాలు? ఎందుకు ఈ అన్యాయాలు? ఎందుకు ఈ కక్షపూరిత మాటలు అని చెప్పేసి అంటాం. మీరు వస్తారా? రండి, రాజకీయం చేయండి, ఇక్కడ ప్రజల వాళ్ళ ఓట్లను గెలవండి.
వాళ్ళ మనసులను గెలవండి, కాదని ఎవడు అన్నాడు. కానీ ఎక్కడో ఉండి కారకూతలు కూస్తూ తెలంగాణ మీద విషం నింపుతూ ఉంటామని చెప్పేసి అని ఇష్టానుసారంగా మీ పని మీరు చేస్తామని చెప్పేసి అంటే సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మరల పడుతుంది, గడ్డకి అలవాటు అది. పరాయి వాడు వచ్చి మా ప్రాంత వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటే, కమెంట్స్ చేస్తూ ఉంటే, చిల్లర బుల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రాంతం ఎట్లా సహిస్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా మాకు పగలు ఉండొచ్చు, మాకు శత్రుత్వాలు ఉండొచ్చు, మాకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ పరాయి వాడు వచ్చి ఇక్కడ ఏలు పెడతామంటే, పరాయి వాడి వచ్చి ఇక్కడ వాళ్ళని అవమానిస్తామంటే, పరాయి వాడు వచ్చి గడ్డను దోచుకుంటామని చెప్పేసి అంటే సహించది. తెలంగాణ ఎంతో మందిని చూసింది, ఆకు సిపాయిలను చూసింది, ఆకు రౌడీలను చూసింది. భరిస్తుంది. ఒక్కసారి ఓపిక నశిస్తే, సహనం నశిస్తే పోరాటం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే 1200 బిడ్డల బలిదానాలు ఈ తెలంగాణ గడ్డ చూసింది. ఇకపైన బలిదానాలు చూడది. కానీ పోరాటం తెగువ మాలో ఇంకా బతికే ఆ పరిస్థితి వచ్చేటట్టు చేసుకోకుర్రి. ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చిర్రు, బతుకు తెరువు కోసం వచ్చిర్రు, బతుకు తెరువు తీసుకోండి. ఈ ప్రాంతము సకల సంపదలతో నిండి ఉన్నటువంటి నా తెలంగాణ అనేక మందికి చేదోడు వాదోడుగా నిలుస్తా ఉంది. నిలువురి, ఇబ్బంది లేదు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, చూస్తూ ఊరుకుంటారు, ఏం చేస్తారులే. ఇక మాకు ఒక ఐటీ బ్యాచ్ ఉంది, ఎవడన్నా ఏమన్నా మా పైన మాట్లాడితే బూత్ పురాణాలతో రెచ్చిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ భయానికి ఆడబిడ్డలు బయటకు రారు. ఇక మగవాళ్ళు బయటకు రాకుండా లోపలనే దాక్కుంటారు అని చెప్పేసి అనుకుంటే అది సాధ్యం కాదు. బూతు పురాణాలు మీకు అలవాటు కావచ్చు. అనేక బాధలను, కొరడా దెబ్బలను సైతం భరించినటువంటి గడ్డ, బూటు కాళ్ళతో తన్నినా కానీ సహించినటువంటి గడ్డ మరల పడ్డప్పుడు ఎట్లుందో చూసిరు. మీ ఆంధ్ర వాళ్ళకి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్ర నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే గమనించుర్రి, ఒకటే గ్రహించుర్రి, మీ రాజకీయాలు మీరు చేసుకోరి. మీకు ఏదైతే ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు ఏదైతే అనుమానం ఉందో మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి. చిప్పకూడు ఎలా ఉందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మీరు అర్థం తెలుసుకోరి. మా తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక మంది నిరుద్యోగులు అక్రమ కేసులు పడి చిప్పకూడు తింటా ఉన్నారు. మా నిరుద్యోగులు అనేక మంది ఉద్యమకారులు చిప్పకూడు తిన్నారు. అనేక మంది పోరాటం పేరిట ప్రజల కోసం కష్టపడతా ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే అక్రమ అరెస్టుల పేరు మీద చిప్పకూడు తిన్నారు. వీటి అర్థం మాకు ప్రతి ఇంటికి తెలుసు. మీరు కొత్తగా మాకు నేర్పాల్సిన అవసరం లేదు, కల్వకుంట్ల కవిత గారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కల్వకుంట్ల కవిత గారి పైన మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె మా భాష పైన జరుగుతున్న దాడి గురించి మాట్లాడితే మీరు ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, దాన్ని సహించం, 100% సహించం. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు ఎవరైనా నోరు పారేసుకునే ముందు ఆచి తూచి పారేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది, సమయం పడుతున్నది దానికంతే.